హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం ఒక కొత్త ఎపిసోడ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన ఇంట్లో అంటే మన సోలార్ సిస్టంలో ఒక కొత్త గెస్ట్ వచ్చాడు. అతను ట్రైన్, బస్, ఫ్లైట్లో రాలేదు, ఆకాశం నుండి నేరుగా వచ్చాడు. అతని పేరు 3i అట్లాస్ కామెట్. చుట్టుపక్కల వాళ్ళంతా అరే ఆకాశంలో కొత్త గెస్ట్ కనిపిస్తున్నాడ్రా అని గాసిప్ చేస్తున్నారు. కానీ ఈ గెస్ట్ ఎలాంటివాడు, ఎందుకు స్పెషల్, ఇవన్నీ కూడా మనం కొంచెం ఫన్తో, ఫ్యాక్ట్స్తో, కొంచెం సైన్స్ ఫిక్షన్ ఊహలతో ఈరోజు మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మొదటగా ఈ 3i అంటే ఏమిటి? 3i అంటే థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన సోలార్ సిస్టమ్కి బయట నుండి వచ్చిన గెస్ట్ ఇది మూడోది. మొదటిది ఓumuamua, ఇది 2017లో మన సోలార్ సిస్టంలోకి వచ్చింది. రెండవది బోరిసౌ, ఇది 2019లో మన సోలార్ సిస్టంలోకి గెస్ట్గా వచ్చింది. ఇప్పుడు మూడోది 3i అట్లాస్. అంటే మన సోలార్ సిస్టమ్ ఒక టైంపాస్ గెస్ట్ హౌస్ లాగా అయిపోయిందన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ మన స్పేస్లో ఎక్కడో దూరంగా ఉన్న గెలాక్సీస్ నుంచి కొన్ని బిలియన్ ఇయర్స్ పాటు ట్రావెల్ చేసి ఇక్కడికి చేరిందని సైంటిస్టులు అనుకుంటున్నారు. కాసేపు ఊహించండి, ఎవరో అన్నోన్ ట్రావెలర్ మీ గల్లీకి వచ్చి టీ తాగి వెళ్ళిపోతే ఎంత గాసిప్ చేస్తారో, అలాగే ఇప్పుడు యూనివర్స్ కూడా దీని గురించి గాసిప్ చేస్తుందన్నమాట. సరే, ఈ గెస్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఊహించగలరా? సుమారు 11 కిలోమీటర్ల డయామీటర్. హైదరాబాద్ నుండి షాద్నగర్ వరకు ఒక జైంట్ రాయి తిరుగుతూ వస్తుందని ఊహించుకోండి, అంత పెద్దగా ఉంటుందన్నమాట. ఇంకా స్పీడ్ గంటకి 2,10,000 కిలోమీటర్లు. మన ట్రైన్, బస్, ఫ్లైట్స్ ఇవన్నీ మర్చిపోండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి నిమిషం కూడా పట్టదు. అంటే ఇలాంటిది ఐఆర్సిటీసీలో కనుక ఓపెన్ చేస్తే సెకండ్స్లో సోల్డ్ అవుట్ అయిపోయేదన్నమాట. కామెట్స్కి ఒక స్టైల్ ఉంటుంది. లాంగ్ టెయిల్తో బ్రైట్గా గ్లో అవుతూ ఆకాశంలో షో ఆఫ్ చేస్తాయి. 3i అట్లాస్ కూడా అలానే. దీని మీద హబుల్, జెమినీ సౌత్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అన్నీ పాపరాజిల్లా ఫోటోలు తీస్తున్నాయి. దీని కాంపోజిషన్లో ఏముంది? ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్. సింపుల్గా చెప్పాలంటే ఎవరో దీనికి కోక్ ఎక్కువగా తాగించారేమో అన్నంత లెవెల్లో ఉంది. సైంటిస్టులు దీన్ని ఇలా స్టడీ చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటివి మన సోలార్ సిస్టమ్ బయట నుండి వచ్చిన మెటీరియల్స్ని ఇవి మనకి చూపిస్తాయి. అంటే ఇవి కాస్మిక్ శాంపిల్ బాటిల్స్ లాంటివి. ఇక్కడే హైపోథెసిస్ ఇంట్రెస్టింగ్గా అవుతుంది. హార్వర్డ్లో అవిలోబ్ అనే ప్రొఫెసర్ అంటున్నారు, ఇది న్యాచురల్ కామెట్ కాకపోవచ్చు, ఇది ఒక ఏలియన్ టెక్నాలజీ అయి ఉండొచ్చని. 2017లో ఓumuamua వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. ఎందుకంటే అది వియర్డ్ షేప్లో ఉండి రిఫ్లెక్ట్ అయ్యి యాక్సిలరేషన్ చూపించింది. ఇప్పుడు 3i అట్లాస్కి కూడా అదే డౌట్, కానీ నాసా చాలా చిల్గా ఉంది. డోంట్ వరీ, ఇది భూమిని తాకదు, సేఫ్గా వెళ్ళిపోతుంది అని. అంటే మనకి మెసేజ్ క్లియర్. ఈఎంఐస్, ఎగ్జామ్స్, డెడ్లైన్స్ వీటి గురించి టెన్షన్ పడండి, కామెట్ సేఫ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఈ గెస్ట్ ఎంతకాలం మన దగ్గర ఉంటాడు? ఇది సూర్యుడి దగ్గరికి వచ్చి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ తిరిగి అవుటర్ స్పేస్కి వెళ్ళిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ వచ్చి బిర్యానీ తిని ఒక సెల్ఫీ తీసుకొని తిరిగి హోమ్ టౌన్కి వెళ్ళిపోయే ఒక కజిన్ లాంటివాడు. కానీ ఈ షార్ట్ స్టేలో కూడా మనకి చాలా నాలెడ్జ్ ఇస్తాడు. ఎందుకంటే ఇలాంటివి మన యూనివర్స్ ఎంత పెద్దదో, ఇంకా ఎంత ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉందో రిమైండ్ చేస్తాయి. ఒకవేళ మనం 3i అట్లాస్ పైన స్పేస్ ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. హైదరాబాద్ నుంచి న్యూయార్క్కి 1.5 మినిట్స్లో రీచ్ అవుతాం. మూన్ ట్రిప్ కాఫీ తాగేసరికి కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఏలియన్స్ నిజంగానే దీనిలో ఉంటే వాళ్ళకి మన ఎర్త్ ఎలా కనిపిస్తుందో ఇమాజిన్ చేయండి. అరే ఈ ప్లానెట్లో ట్రాఫిక్ నాయిస్ ఎక్కువగా ఉంది కానీ బిర్యానీ స్మెల్ వస్తుంది అని నోట్ చేస్తారేమో. ఇలాంటివి మన క్యూరియాసిటీని అలైవ్గా ఉంచుతాయి. ఎందుకంటే మనకు తెలిసింది ఒక చిన్న నీటి బొట్టంత, కానీ ఇంకా తెలియాల్సింది ఒక మహాసముద్రం అంతా ఉంది. 3i అట్లాస్ కేవలం ఒక రాయి కాదు, అది మన క్యూరియాసిటీకి ఒక రిమైండర్. యూనివర్స్ ఎంత పెద్దదో గుర్తు చేసే ఒక స్టోరీ. మన ఇంటికి అతిథులు వస్తే మనం ఎంత ఆనందపడతామో ఈ కాస్మిక్ గెస్ట్ కూడా మనకు అదే ఎక్సైట్మెంట్ని ఇస్తాయి.
సో ఎప్పుడూ ఆకాశాన్ని చూసే హ్యాబిట్ డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ కాస్మిక్ గెస్ట్ ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. ఇది నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి వింటూ ఇన్స్పైర్ అవ్వాలంటే మా యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్యకి సబ్స్క్రైబ్ అవ్వండి.